హలో గైస్, వెల్కమ్ టు ద 99mm ల్యాబ్. కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఈ వీడియో ఏంట్రా అంటే చాలా రోజుల నుంచి చూస్తున్నానండి. సర్లే, ఎవడి ఛానల్ వాడిది, ఎవడి వీడియోలు వాడి చేసుకుంటున్నాడు వ్యూస్ కోసం అనుకొని వదిలేసా గానీ నిజంగా మంచి ఛానల్స్ చేసే వాళ్ళకేమో వ్యూస్ రావు. ఊరికే అరుగు మీద కూర్చొని పనికిమాలిన సొల్లు వాగే వాళ్ళకేమో ఫుల్ అటెన్షన్. అందుకే నాకు ఇంకా కష్టం అనిపిస్తుంది. ఇంకేదైతే అది అయింది, నాకు అనిపించింది చెప్పేస్తాను. రోజంతా పని చేసి ఇంటికి రాగానే మనం చేసే మొట్టమొదటి పని యూట్యూబ్ చూడడం. అలాగే ఏ పని పాట లేకుండా ఖాళీగా ఉన్నవాడు కూడా చేసే పని యూట్యూబ్ చూడడం. ఎందుకంటే మనకు ప్రపంచంలో ఉన్న అన్ని సినిమాల రివ్యూలు తెలుసుకోవాలి, తెలిసేసుకోవాలి. మరి అలా తెలుసుకోవడానికి మనం ఎవరి రివ్యూలు చూస్తున్నాం? ఐటమ్ నంబర్ 1, దేవరా ట్రైలర్ అనాలిసిస్ ప్రెడిక్షన్. ట్రైలర్ కే అనాలిసిస్ ప్రెడిక్షన్ ఏంట్రా? ఇదేమైనా క్రికెట్ మ్యాచ్ ముందే బెట్టింగ్ వేసి ప్రెడిక్ట్ చేయడానికి? సరే, పోనీ ఏదో అనాలిసిస్ అంటే పాయింట్ టు పాయింట్ చూద్దాం. టికెట్ రేట్లు బుక్ చేసా, ఫస్ట్ డేనే బుక్ చేసా. $30 అసక్. ఇప్పుడు ఆ ట్రైలర్ చూసాక అనిపించింది అదేదో ముందే రిలీజ్ చేస్తుంటే అన్ని టికెట్లు బుక్ అయ్యి కాదేమో అని. నిన్ను ఎవడు బుక్ చేయమన్నాడు అసలు? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ట్రైలర్ రిలీజ్ అయ్యాక అన్ని టికెట్లు బుక్ అయ్యేవి కాదని నువ్వెలా చెప్తావు? నాకు నచ్చలేదు, నేను ట్రైలర్ ముందే చూసుంటే బుక్ చేసేవాడిని కాదు అని చెప్పు. నెక్స్ట్, ఐ పేడ్ లెస్ మనీ, RRR టికెట్ ఇంకా తక్కువ డబ్బులు కొన్నా. ఇదేంటిది, మోసం కాదా ఇది? చెప్పండి. RRRకి తక్కువ ఉంటే దీనికి సంబంధం ఏంటి? వాళ్ళకి నచ్చిన రేటు వాళ్ళు పెట్టుకుంటారు బ్రో. నీకు ఇష్టమైతే వెళ్ళు, కష్టమైతే మానే. మోసం అంటే ఏంటి? వాళ్ళు ఏదో నీకు అప్పు ఉన్నట్టు. నెక్స్ట్, జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా ఆఫ్టర్ RRR 500 crores $30 టికెట్. అరే 500 crores $30 టికెట్, వాట్ ఈస్ దిస్ మ్యాన్? నీ $30 గోలేంటి బ్రో? నాకు అర్థం కాదు. అంత కష్టంగా ఉంటే వెళ్ళకండి అయ్యా. నువ్వు ఇచ్చే $30కి నీకు 500 కోట్ల సినిమా చూపిస్తున్నారని డైరెక్టర్ కూడా అనొచ్చు. ఈ యాంగిల్లో ఎప్పుడైనా ఆలోచించావా? మీ లాజిక్ కరెక్ట్ అయితే ఈ లాజిక్ కూడా కరెక్టే. నెక్స్ట్, ట్యాక్సులు కడతాం, 4 కోట్లు కడతాం, ప్రివిలేజ్ అది ఇది అంటారు డైరెక్టర్ గారు. సారీ, కొంచెం పర్సనల్గా వెళ్ళాను. బట్ ఎందుకు ట్రైలర్ అనాలిసిస్ లో పర్సనల్ స్టేట్మెంట్స్ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. మీకు అర్థమైతే కామెంట్స్ లో చెప్పండి. పెట్టిన రూపాయి తెలియాలండి మాకు. ఇప్పుడు కరెక్ట్ ట్రాక్ లోకి వచ్చావు. నువ్వు పెట్టిన ప్రతి రూపాయికి ఎఫర్ట్ కనబడాలి. ఇది సర్దే కాదు, చాలా మంది దగ్గర విన్నా ఈ డైలాగ్. నువ్వు పెట్టే ప్రతి రూపాయికి వర్త్ ఎలా తెలుస్తుంది? నీకు ఆ క్రాఫ్ట్ మీద ప్రాపర్ నాలెడ్జ్ ఉన్నప్పుడు, దానికి పెట్టే ఎఫర్ట్, దానికి అయ్యే ఖర్చు నీకు కరెక్ట్ గా తెలిసినప్పుడే నువ్వు పెట్టే ప్రతి రూపాయి గురించి మాట్లాడాలి. అది లేనప్పుడు ఇష్టమైతే చూడు, లేకపోతే మానే. ఇక్కడ కామన్ గా ఇంకో లాజిక్ విన్నా. మనం హోటల్కి వెళ్ళి ఫుడ్ నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలంటే కుకింగ్ రావాలా అని. కరెక్టే, కానీ అది వేరు, ఇది వేరు. ఫుడ్ బాగాలేకపోతే బాగాలేదని మాత్రమే చెప్పే రైట్ ఉంది. ఇంకా డీటెయిల్డ్ గా చెప్పాలంటే డెఫినెట్ గా నీకు కుకింగ్ మీద ఐడియా ఉండాలి. లేకపోయినా కానీ చిన్నప్పటి నుంచి ఇంట్లో వంట చూస్తాం కాబట్టి ఇక్కడ ఉప్పు ఎక్కువైంది, అక్కడ కారం ఎక్కువైందని చెప్పొచ్చు. కానీ ఒక సినిమాకి అవసరమయ్యే క్రాఫ్ట్ ఏది తెలియకుండా నువ్వు నా ప్రతి రూపాయి వర్త్ కావాలి, బొక్క కావాలంటే అలా. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. ఇక నెక్స్ట్, మీరు సినిమాకి రావాలంటే ట్రైలర్లో ద బెస్ట్ ఐటమ్సే పెడతారు, ద బెస్ట్ షార్ట్సే పెడతారు. ఎందుకంటే అది చూసన్నా వస్తారని. అబ్బచ్చా, అలా అయితే ట్రైలర్లో ట్విస్టులు పెట్టేయచ్చుగా. ఎందుకంటే సినిమాలో ట్విస్టుల కంటే బెస్ట్ సీన్స్ ఏముంటాయి? ఏంటి బ్రో ఈ లాజిక్? బిగ్ స్క్రీన్ మీద చూసి అప్పుడు ఓకే, నాకు ఈ ఫ్లాస్ కనబడ్డాయి, ఈ షార్ట్స్ బాగాలేవు, నా ప్రతి రూపాయికి వర్త్ లేదు అనాలి. కానీ ట్రైలర్ చూసి గోల్ ఏంటి? పోనీ సరే, ట్విస్ట్లు ఏమి రివీల్ చేయకుండా ట్రైలర్ కట్ చేసి జనాల్లో క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్ పెంచుదామని అనుకున్నారు అనుకో, అప్పుడు మీరేం చేస్తారు? అక్కడ కూడా ఇందాక మొన్న లైవ్ ఏదో చూశాను, అందులో కూడా ఒక మంచి ప్రెడిక్షన్ చెప్పాడు. హీరో భయం నటిస్తూ అతనే అంత బ్యాక్గ్రౌండ్ చేస్తాడు, అది రివీల్ అయింది. ఇలా మీకు మీరే ట్విస్ట్లన్నీ ప్రెడిక్ట్ చేసి ఆడియన్స్ మీద రుద్దుతారు. సో ఎలా అయినా మీరు వ్యూస్ కోసం మీ పని చేస్తూనే ఉంటారు. సో పతిత్తుల కటింగ్లు ఇవ్వద్దు అనేది నా పాయింట్. సరే, VFX లో కూడా ఒకటైతే ఉందండి. గోట్ సినిమా కూడా పెద్ద గొప్పగా ఏం లేదు, కానీ మీరు ఇన్వెస్ట్ అవుతే, ఎమోషన్ వర్కౌట్ అయితే కొన్ని ఫర్గివ్ చేస్తాం. మరి నేను చేస్తావు బ్రో, ఎందుకు చెయ్యవు? అది తమిళ సినిమా కాబట్టి, ప్లస్ పేమెంట్ అందింది కాబట్టి. ఒకసారి మనోడు గోట్ రివ్యూ చూస్తే చాలా పద్ధతిగా సైడ్ క్రాఫ్ట్ తీసి, మంచి డ్రెస్సింగ్ వేసి, పెళ్లి భోజనాలు కూర్చొని చాలా పద్ధతిగా షార్ట్ అండ్ స్వీట్ గా రివ్యూ చెప్తాడు. ఫ్లాస్ ఉన్నాయంట, మళ్ళీ సినిమాలో VFX ఫ్లాస్ ఉన్నాయంట, డిఏజింగ్ టెక్నాలజీ బాగాలేదంట, హీరోయిన్ రోల్ బాగాలేదంట, విలన్ రోల్ కూడా బాగాలేదు, కామెడీగా ఉందంట. అయినా సరే సినిమా నచ్చింది. ఎందుకంటే అన్న ఎమోషనల్లీ ఇన్వెస్ట్ అయ్యాడంట. మరి ఇక్కడ సినిమా చూడకుండానే ఎందుకు బాగోదు పక్కా అంటున్నావు? నాగేశ్వర గారు ఒకే పద్ధతి, రాజమౌళి గారు పద్ధతి, ఇవన్నీ ఉంటాయి. కొరటాల శివ కూడా కుకింగ్ అంటే కష్టం అండి. అసలు కొరటాల శివ ఎవరో తెలుసా బ్రో? ఒక్క ఆచార్య సినిమా వల్ల అసలు మెహర్ రమేష్ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు కదా ఆయన్ని. ఏం హాలత్ అయిపోయింది రా భయ్. అయినా చాలు, ఎక్కువ మాట్లాడేసాం అన్న గురించి. ఫస్ట్ పాయింట్ ఒకటండి, ఆనెస్ట్లీ చెప్తాను, నాకు నాగమామ మీద అంత నమ్మకం లేదు. బట్ ఆనెస్ట్లీ నేను మహానటి చూడలేదు. సో కనీసం ఆ డైరెక్టర్ వర్క్స్ ఏంటో కూడా చూడకుండా తను తీసే నెక్స్ట్ మూవీ గురించి ట్రైలర్ లోనే నమ్మకం లేదు అంటున్నాడు. ఇంకేం చెప్తాను అలాంటి వాళ్ళ గురించి? సో చాలు, ఐటమ్ నెంబర్ 2కి వెళ్దాం. ఇంకో 20 ఏళ్ల తర్వాత మేమే సినిమా. ఎవరు సార్ మీరు? మమ్మల్ని చంపేయచ్చు చూడని వచ్చి నెక్స్ట్ నెలలో, కానీ మేము మాట్లాడే మాటని కరెక్ట్ ఉంటది. ఎవరు సార్ మీరు? ఈ రోజు కూడా సినిమా గురించి మాట్లాడేది మేమే. నన్ను చంపేస్తే మీ అందరి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి అంటే చెప్పండి, ఒక లొకేషన్ చెప్పండి, నేను వస్తా, చంపేరు అయిపోతుంది. ఎక్కడుంటాడే వీడు? సాలాకు దమ్ హై రే. నీ ఏ కాంట్రవర్సీ అయినా కానీ ప్రతిసారి నీ సైడే ఉన్నా నేను.
ఎందుకంటే నువ్వేదో లూజ్ టంగ్ ఏదో మాటలు మాట్లాడుతావు, కానీ ఐ ఫీల్ వేర్ యూర్ కమింగ్ ఫ్రమ్ అని చెప్పి. అన్న నువ్వు జ్యోతిష్కుడువా? రే నాకు నిజంగా డౌట్ రా, అన్న ఎవరో చెప్పండి రా ప్లీజ్ రా. చాలా మంది రివ్యూవర్లను చూసా, కొంతమంది జస్ట్ సినిమా మీద ఇంట్రెస్ట్ తో రివ్యూలు పెడతారు, కొంతమంది బార్బెల్ లాగా వ్యూస్ కోసం పెడతారు, కొంతమంది నాలా పని లేక పెడతారు. కానీ నేను ఏదో తెలుగు సినిమాని దత్తత తీసుకొని ఉద్ధరించడానికి వచ్చా అని పెట్టేది మాత్రం ఈయన. సో అన్న బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్తే తెలుసుకుంటాం నిజంగా అసలు అన్న ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చదువుకున్నాడు, అసలు ఇంత నాలెడ్జ్ ఎలా ఉంది, అసలు ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి మన అన్నకి, అసలు ఏం చేయగలడు, ఇవన్నీ కావాలి బ్రో ప్లీజ్ చెప్పండి. సరే ఉద్ధరించడానికి వచ్చాడు, మరి చెప్పే ఒపీనియన్లు ఏంటి? వాల్తేరు వేరేగా తోప్ మూవీ, భీమ్లా నాయక్ ఈజ్ వన్ ఆఫ్ మై టాప్ 5 మూవీస్ ఆఫ్ 2022. ఇవి మనోడు ఒపీనియన్స్. కానీ మిగతా ఏ హీరో మూవీస్ అయినా కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇస్తాడు, జెన్యూన్ రివ్యూ ఇస్తాడు, సినిమా బాగుండాలి. కానీ మెగా ఫ్యామిలీ మూవీస్కి మాత్రం మెగా ఫ్యామిలీ బాగుండాలి. తెలుగు సినిమా ఈజ్ లూజింగ్ ఇట్స్ రెలవెన్స్, దట్స్ ఎ ఫ్యాక్ట్. అవునన్న 2024లో కూడా నీలాంటి వాళ్ళు రివ్యూలు చూసి జనాలు సినిమాలకు వెళ్తుంటే తెలుగు సినిమా చచ్చిపోక ఇంకేమవుతుంది? మీరు పెద్ద రైటర్లు ఎట్లా అయినరు? మీ 4 ఫ్రెండ్స్ మిమ్మల్ని పెద్ద రైటర్ అన్నారు, అంతేనా? నువ్వు పెద్ద రివ్యూర్ ఎలా అయ్యావు? నీ 4 సబ్స్క్రైబర్ల కింద కామెంట్ లో జెన్యూన్ రివ్యూ అన్నారు, అంతేనా? మీరు పెద్ద రైటర్ ఎట్లా అయ్యారు? హీరో పేరు మీద బిజినెస్ జరుగుతుంది, మీరు పెద్ద రైటర్ ఎట్లా అయ్యారు? సినిమా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నువ్వు రివ్యూలు ఇస్తావు, నువ్వు పెద్ద రివ్యూర్ ఎలా అయ్యావు? అది మనం యాజ్ ఇట్ ఈస్ యాక్సెప్ట్ చేసేయాలి. ఏదికి చూసినా ఎన్టీఆర్ చూడండి వాళ్ళు, సినిమాటోగ్రాఫరా, స్టైలింగా, కాస్ట్యూమ్సా, గ్రాఫిక్సా, ఎవ్రీథింగ్. నాకు నో హేట్ ఆన్ బీన్ బ్యాగ్ బ్రో, పాపం రోజు మనోడు సోదెలా వింటున్నాడు. ఇంకా నాకు తెలిసి బీన్ బ్యాగ్ జెన్యూన్ రివ్యూ ఇస్తాడేమో ఈ యుగ పురుషుడి కన్నా. $38 బ్రో టికెట్. భగవంతుడా, అదే ప్రశ్న. హై అంటే ఏంటి? హై అంటే పైకి పోవడం. సో పైకి పంపించేస్తారు సినిమాలో. ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్, నమ్మంటారా? మన చుట్టే ఉంది బ్రో స్క్రాప్ అంతా, మనం ఇంకేడికి దూరం పోవాల్సిన అవసరం లేదు, వీళ్ళే జడగొడుతున్నారు. సో చూసారుగా, అన్న ఒపీనియన్స్ తో అగ్రి అవ్వకపోతే తన వీడియోస్ చూసే వ్యూవర్స్ నే స్క్రాప్ అంటాడు, ఇంకేమంటాం? సో చాలు, మా కోసం ఎన్ని రాడ్స్ తట్టుకుంటావన్నా ప్రౌడ్ రాగడియన్. నీకేం మంచి జరిగింది రాగడి వల్ల? హీ సేవ్డ్ సబ్స్క్రైబర్స్ టైమ్ అండ్ మనీ బై గివింగ్ దిస్ రివ్యూ. అదేంటి సంగతి, అలా జరిగిందండి. కాబట్టి వాళ్ళ తప్పేం లేదు బ్రో, వీళ్ళని చూసి వీళ్ళు ఏదో పెద్ద ఉద్ధరిస్తారని సపోర్ట్ చేసే జనాలది తప్పు. ఆల్రెడీ దీని గురించి మనం ఒక వీడియో చేసాం, కొంచెం ఓపిక చేసుకుని అది కూడా చూసేయండి. ఎందుకంటే నాకు మళ్ళీ నీతులు చెప్పేంత ఓపిక లేదు, ఇంట్రెస్ట్ లేదు. నువ్వు బాగుంటే సినిమా బాగుంటుంది. సినిమా బాగుండాలని రోజు 3 గంటలు స్ట్రీమ్లు పెట్టి నీ పర్సనల్ గొడవలన్నీ సాల్వ్ చేసుకుంటే సినిమా బాగోదు. కానీ నేను నీతో మాట్లాడడానికి వచ్చాను. ఏయ్ నిన్నే, వింటున్నావా? అసలు నీకేం డ్యామేజ్ జరుగుతుందో తెలుసా? కేవలం 25 మంది రివ్యూవర్లు మీమ్ పేజీలు నెగిటివ్ చేస్తే ఒక సినిమా ఫ్లాప్ అయిపోతుంది. అది నీకు ఓకేనా? ఒక్క రివ్యూ వదిలేసరా, ఇక్కడ సినిమా హిట్ అయిపోద్ది. రే రివ్యూవర్ కావాలరా నీకు? నీకు రివ్యూవర్ కావాలా? నువ్వు రివ్యూవర్ కాదా? నీకు నచ్చిందో లేదో నువ్వే కదరా చెప్పగలవు. నువ్వు యూత్వా? ఎముకలు కుళ్ళిన వయసులు మళ్ళిన సోమరులారా చావండి అని బార్బెల్ తిట్టింది నిన్నే. దేవుడా రక్షించిన సినిమానని రాగడి ఏడ్చాడ్రా. తెలుసా నీకు ఆ సంగతి? ఓకే చాలండి ఈ రోజుకి. అల్టిమేట్ గా నేను చెప్పేది ఏంటంటే, నువ్వు సినిమా లవర్ అయితే నా సినిమా పోస్టర్ చూడు, పాటలు విని ట్రైలర్ చూసి నచ్చితే వెళ్ళు, లేకపోతే మానే. సో అర్థమైంది అనుకుంటా. నాకు ఎవరి మీద హేట్ లేదు, అందరూ బాగుండాలి, మెయిన్గా సినిమా బాగుండాలి. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటా మరి, బాయ్.